సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులకు హృదయపూర్వక నమస్సులు. నేను గత జూను, జూలై, ఆగస్టు నెలలో ఆంధ్ర దావుద్ ఇబ్రాహిం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాడు అని చెప్పి నేను చాలా వీడియోలు పెట్టిన. వాడు కేవలము బియ్యము అక్రమ రవాణా చేయడం కాదు, ఆఫ్రికన్ కంట్రీస్కు అమ్మాయిలు కూడా సప్లై చేస్తుంటాడు. అమ్మాయిలు సప్లై చేస్తున్నాడు. కాకినాడ పరిధిలో ఆ జిల్లాలో ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా, ఎవరు చేసినా రియల్ ఎస్టేట్ చేయాలన్నా వీడి బామ్మడిదొకడు, వీడి ముఖ్యమైన అనుచరులకు వీళ్ళకి కప్పం కట్టాల్సింది. ఈ వీడియో నేను చేస్తే వీడియో లాస్ట్కు మన జనసేన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వాని గోడౌన్లు సీజ్ చేశారు. కానీ నేను ఇంకోటి హోంశాఖ మంత్రి అనిత గారికి కూడా, మంగళపూడి అనిత గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మ బియ్యంతోనే ఆగుతలేడు వీడు, వీడు ఏం చేస్తున్నాడంటే అందమైన అమ్మాయిల్ని విదేశాలకు పంపిస్తున్నాడు వ్యభిచారం చేయడానికి. వీడు దావుద్ ఇబ్రాహిం వల్ల వీడి ముందు 1 పైసా లేడు, వీడు అంతకంటే భయంకరం అన్నాడు. అయితే వీడి మీద నేను వీడియో చేస్తే వీడేం చేసిండంటే వానికి సంబంధించిన 2 టౌన్ సిఐ నాగేశ్వర్ నాయక్ అనే వాడితో ఫోన్ చేయించి నన్ను బెదిరించిన, ఎఫ్ఐఆర్ చేసిన. హలో, నేను పెండియాల నరేష్ మాట్లాడుతున్నా సార్. ఇంతకుముందు మీరు ఫోన్ చేశారు కదా? కాదు, మీరు ఎస్ఐ అని గ్యారంటీ ఏంది? మీ పేరు సార్? ఇన్స్పెక్టర్ గారా మీరు? మీ పేరు ఏం పేరు సార్? నాగేశ్వర నాయక్. ఇప్పుడు నా మీద కంప్లైంట్ ఎవరు పెట్టారు సార్? మాట్లాడడం కాదండి, నేను ఒక జర్నలిస్ట్ని, నేను యూట్యూబర్ని కాదు. వస్తారు కాదు, అది కాదు. మీరు అడిగితే సమాచారం చెప్తాము, మాకు సమాచారం చెప్పరా? నేను తెలంగాణ వాడిని. నేను అది కాదు సార్, మీరే నాకు ఫోన్ చేశారు కదా. మీకు ఎమ్మెల్యే గారు కంప్లైంట్ పెట్టిరా అని అడుగుతున్నా. కాకినాడ ఎమ్మెల్యే కంప్లైంట్ పెడితే మరి మీరు ఎఫ్ఐఆర్ చేసిరా? మీరు అది మరి ఈ రోజు ఎందుకు ఫోన్ చేశారు సార్? అవునండి, ఆ ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ పెట్టిరా? మీకు ఎఫ్ఐఆర్ అయిందా? తెలుస్తే కాదు. సార్, నేను ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్. నేను ఎక్కడొచ్చి చేస్తారు ఎంక్వైరీ? ఎంక్వైరీ చేయడం సార్? మీరు ఇప్పుడు ఆంధ్రాలో భయపెట్టించినప్పుడు మమ్మల్ని భయపెడుతున్నారా? హలో, డిస్టర్బ్ కాదు. మీరు నాకు ఫోన్ చేసిర్రా, నేను మీకు ఫోన్ చేసినా? అసలు మాకు సమాచారం తెలుసుకోవాల్సిన, మీరు ఎందుకు ఫోన్ చేసిర్రు, ఏ విషయంలో చేసిర్రు అని అడగొద్దా మేము? అది కాదండి, మీరు ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తా అంటున్నారో నేను తెలుసుకోవద్దా? ఏ విషయంలో ఎంక్వైరీకి వస్తున్నారు? ఏ కేసు అండి? ఏ కేసు? వీడి ఆదేశాల మీద, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మీద కాకినాడ 2 టౌన్ సిఐ ఇన్స్పెక్టర్ అంట వాడు నాగేశ్వర నాయక్ అనేటోడు నాకు ఫోన్ చేసి నువ్వు ఎమ్మెల్యే గారు నీ మీద కంప్లైంట్ చేసారు, నేను అరెస్ట్ చేయడానికి వస్తాం. అదేంటే నేను ఫోన్లో అడిగినా, అది రికార్డింగ్ కూడా పెడుతున్నాం కాబట్టి చూడుర్రి. ఏం సార్ నన్ను ఇచ్చేస్తున్నావు, ఇదంటే ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేసారు, ఎఫ్ఐఆర్ కూడా అయింది అన్నారు. ఎఫ్ఐఆర్ అయినోడు వచ్చి కంప్లైంట్ చేయాలి కదా, ఇచ్చేయాలి కదా, చేయలేదు. వాడు వచ్చే లోపల నేనేం చేసినా, మా వనస్థలీపురం పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలుసు సార్, నా విధంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తన తొత్తైన సిఐతో నన్ను భయపెట్టిస్తున్నాడు అని చెప్పేంత వరకు మేము కంప్లైంట్ చేసాము. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత సరే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాడు, కూడా బాగుపడలేదు. సరే వీడు పోయిన తర్వాత నేను పడ్డ వేధింపులు, బాధలు వదిలిపెట్టా. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా వీని మీద ఇచ్చేయాలి. ఆ నాగేశ్వరరావు అనే ఇన్స్పెక్టర్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నా. ఆ నాగేశ్వర నాయక్ అనేతోని నా మీద ఎఫ్ఐఆర్ అయ్యింది అన్నాడు. ఎఫ్ఐఆర్ వాడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నన్ను అరెస్ట్ చేయకుండా హైదరాబాద్ రాకుండా బెదిరింపులకు పాల్పడడం ఏంది, ఆ రికార్డింగ్ పెట్టినా. కాబట్టి
నేను వంగలపూడి అనిత గారికి, హోంమంత్రి వంగలపూడి అనిత గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అమ్మ ఈ వీడియో మీకు పంపిస్తా, దయచేసి చూసి సుమోటుగా కేసు అన్న బుక్ చేయండి. లేకపోతే నేనన్నా వచ్చి మిమ్మల్ని కలుస్తా. నన్ను వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంతమంది అయితే ఇబ్బంది పెట్టిరో వాళ్ళందరి మీద మీకు కంప్లైంట్ చేస్తామా. ఒక్కొక్కరి మీద చర్య తీసుకోవాలి. మీరు చర్య తీసుకుంటేనే నాలాంటి నిలబడగలుగుతాడు. లేకపోతే నిజం చెప్పాలనుకున్నాడు ధైర్యంగా కూడా రాలేదు. నేను డబ్బు గురించి చేయలేదమ్మా, నా మానిటైజేషన్ లేదు, ఏం లేదు, కానీ చర్య తీసుకోవాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా లోపలికి ఇస్తుంది, కానీ ఆ ఇన్స్పెక్టర్ కాకినాడ 2000 ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ నాయక్ అంటోని మాత్రం ఖచ్చితంగా సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించాలి. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా బలగం కాబట్టి దయచేసి సీక్రెట్ హిస్టరీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోదీ.